నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతన్. మనం దసరా గురించి మాట్లాడుకుంటూ 4 రోజుకి వచ్చేసామండి. 4 రోజు ఎవరనుకుంటున్నారు? అందరికీ ఎంతో ఇష్టమైంది, నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారు. సో అమ్మవారి గురించి మాట్లాడాలంటే అసలు మాటలు సరిపోవు అనమాట. మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ కూడా తయారు చేస్తాం అమ్మవారి గురించి, చూడండి. ఆ డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాం అనమాట. ఆ తర్వాత అమ్మవారు ఒక ధ్యాన శ్లోకం మాట్లాడుతుంటే ఆవిడకి ఏమైనా కూడా ధ్యాన శ్లోకం మాట్లాడాలో నాకు అర్థం కాదనమాట. అంత గొప్ప ఉన్నత శిఖరాల్లో ఉంటుంది ఆ అమ్మవారి మండపంలో కొలువై ఉంటుంది అనమాట. ఆవిడ యొక్క ధ్యాన ఏంటి? ఆదేశాల భూతేషి మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ. ఎందుకంటే లలిత సహస్రనామంలో శ్రీమాత అని దాంతోనే స్టార్ట్ అవుతుంది కదా మన లలిత సహస్రనామం అనేది. ఆవిడకి ఎన్ని వేల కోట్ల నామాలున్నా కూడా మాత శ్రీమాత అనే నామమే ఆవిడకి ఎంతో ప్రీతికరం. అందుకే నేను ఇప్పుడు ఈ యొక్క ధ్యాన శ్లోకం చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత అమ్మవారి గురించి ఇష్టమైన రంగు ఏంటంటే చాలా మంది రెడ్ కలర్ అని చెప్తారు. రెడ్ కలర్ తో పాటు ఆవిడకి నీల రంగు కూడా ఇష్టం అనమాట అమ్మవారికి. ఆ తర్వాత ఇంకొంచెం మనం అమ్మవారి గురించి మాట్లాడుకోవాలంటే ఆవిడకి ఇష్టమైన ప్రసాదం మన లలిత సహస్రనామంలో వరుసగా ఉంటాయి కదండి. ఆవిడకి ఇష్టమైన హరిద్రాన్నము, గుడాన్న ప్రేత మనస, హరిద్రాన కైసిక, అలాగే దర్జన సక్త, ఇవన్నీ కూడా మొత్తం లలిత సహస్రనామంలో ఉన్న ప్రతి ఒక్క రకం ఆవిడకి ఇష్టమైన రకాలే. సో ఈ వీటిలో మనం ఏ నైవేద్యం పెట్టినా కూడా మనకి బాగానే ఉంటుంది యాక్చువల్గా అమ్మవారికి. తర్వాత అందరూ ఎంతగానో నేర్చుకుని ప్రతి ఒక్క స్త్రీమూర్తులు సువాసినీలు కలిసి కూర్చుని చేసే పారాయణం లలిత సహస్రనామం పారాయణం అనమాట. ఎవరు చిన్నవారు పెద్దవారు అని ఏం లేదు, ఎవరైనా కూడా ఒక 45 కూర్చుని లలిత సహస్రనామం పారాయణం చేస్తూ ఉండాలి. మధ్య చాలా అది ఒక ప్యాషనేట్ అయిపోయింది అందరికీ కూడా. లలిత సహస్రనామం లలితకి వెళ్ళొచ్చు చెప్తూ ఉంటున్నారు కదా. సో ఏదో రకంగా అమ్మవారితో మనం జాయిన్ అవుతున్నాం అనేది మనకి ఇక్కడ చూసుకోవాలి. అలాగే లలిత అన్న కామాక్షి అన్న ఇద్దరు ఒకళ్ళే నా దృష్టిలో. సో అందుకే ఇప్పుడు నేను కామాక్షి అమ్మవారు ఆది మూక శంకరులకు ఎలాంటి అనుగ్రహం చేశారని చెప్తాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే కామాక్షి అమ్మవారు నగర సంచారం చేస్తూ ఉండేవారు. ఆ కాంచీపురం అంతా కూడా ఆమె తిరుగుతూ ఉండేవారు. ఆ తిరుగుతున్న సమయంలో ఒక రోజు ఈ ఒక మూక శంకర్లు అంటే ఆయన పుట్టుకతో మోగవాడు అనమాట. అందుకే ఆయన మూక శంకర్లు అని అంటారు. అంటే మూక శంకర్లు అని పేరు. యాక్చువల్ గా ఏమైందంటే అమ్మవారు తిరుగుతున్నప్పుడు అమ్మవారు తాంబూలం చెరవడం ఎప్పుడు వేసుకుంటుండే. తాంబూలం అప్పుడు నోరు యొక్క సువాసిని ప్రేత మనసు అంటే తాంబూలం అనేది సువాసిని లక్షణం అనమాట. ఇప్పుడు తాంబూలం చెరవడం చేస్తూ ఉంటుంది అనమాట. అలా తాంబూలం చేస్తూ అమ్మ తిరుగుతున్నప్పుడు ఈ యొక్క మూక శంకర్లు కనిపించారు. ఒక మహాభక్తుడు కనిపించాడు, ఆ పక్కన మూక శంకర్లు కనిపించారు. ఈ మహాభక్తుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారు తాంబూల పేసిన ఇలా ఇస్తుంటే ఆయన చీ ఆడదాని ఎంగిలి అన్నారు. అప్పుడు ఆ అమ్మవారి కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోతే ఈ మూక శంకర్లు కనిపించారు. ఆయన పుట్టుకతో మోగవారు. ఈ అమ్మవారు ఏం చేసిందంటే ఈ యొక్క తాంబూల పిలసి తీసుకెళ్లి ఆయన నోట్లో పెట్టగానే ఆయన అనర్గళంగా అమ్మవారి మీద 500 శ్లోకాలు రాశారు. దాన్ని ఇప్పుడు మూక పంచతి అని పిలుస్తున్నారు. ఆర్యశతకం మొదలుకొని 500 శ్లోకాలు రాశారు అనమాట ఆయన. నాకు చెప్తుండే నేను నోరు ఇంకా తిరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి గురించి మాట్లాడుకుని చేరుగా శివరైపోతుంటాయి అనమాట. అలా అంత గొప్ప ఉన్నత శిఖరంలో ఉంటుంది లలిత అమ్మవారు. అలా మూక పంచతి మనకు వచ్చింది మనందరికీ కూడా. ఆ మూక పంచతి కూడా చాలా మంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు కూడా. సో అది కూడా నేర్చుకోండి. సౌందర్య లహరి అమ్మవారి గురించి మాట్లాడుకుంటే చాలా కోణాలు ఉన్నాయి. లలిత సహస్రం, సౌందర్య లహరి, మూక పంచతి, ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో ఇట్లా వీటిలో ఏం పాలన చేసుకోవడం కూడా మనకి బాగానే ఉంటుంది అనమాట. ఇలా అమ్మవారి గురించి మాట్లాడుతూ ఉండంటే మనకు రోజు కూడా సరిపోదు. ఇంతటి ఈ వీడియోకి ఎండ్ చేస్తున్నాను. సో అయితే మళ్ళీ ఇంకొచ్చి వీడియోతో ఇంకో అమ్మవారితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః.